హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫారెన్ అఫైర్స్ అనే ఒక అమెరికన్ మ్యాగజైన్ ప్రపంచ న్యూక్లియర్ పవర్స్ మీద ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఇందులో పాకిస్తాన్ అమెరికాకి మరో ప్రమాదంగా మారుతుందని చెప్పింది. మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ అమెరికాని కూడా రీచ్ అయ్యేలా ఒక ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిజైల్ ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది అని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కన్ఫర్మ్ చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా పాకిస్తానీ బలిస్టిక్ మిజైల్ ప్రోగ్రాంలో ఉన్న కంపెనీలు, వాటికి సపోర్టుగా ఉన్న చైనీస్ కంపెనీల మీద శాంక్షన్స్ని విధిస్తుంది. దానికి అమెరికా ఏం చెప్పిందంటే, పాకిస్తాన్, చైనాలు మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ఎంటీసీఆర్లో మెంబర్స్ కావు. 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్న మిజైల్స్ని లేదా వాటి టెక్నాలజీని షేర్ చేసుకోకూడదు. కానీ చైనీస్ కంపెనీలు మిజైల్ రాకెట్ ఇంజన్స్ని అలాగే గైడెన్స్ టెక్నాలజీని పాకిస్తాన్కి ఇచ్చి ఎంటీసీఆర్ రూల్స్ని వైలేట్ చేసింది. అందుకే శాంక్షన్స్ని వేస్తున్నాం అంది. కానీ అసలు కారణం ఇప్పుడే బయటపడింది. పాకిస్తాన్ నేరుగా అమెరికాని రీచ్ అయ్యే రేంజ్తో ఐసీబీఎంని సీక్రెట్గా డెవలప్ చేస్తుండగా దానికి చైనీస్ కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి. దాన్ని ఆపడానికి శాంక్షన్స్ని విధించుకుంటూ వస్తుంది. మరి పాకిస్తాన్కి అసలు ఐసీబీఎంతో పనేంటి? దీనికి అమెరికన్ అఫీషియల్స్ ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఇండియన్ మిలిటరీ పాకిస్తానీ మిలిటరీ కంటే చాలా పవర్ఫుల్ కాబట్టి మా న్యూక్లియర్ మిజైల్స్ కేవలం ఇండియాని స్టాప్ చేయడానికి అని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. కానీ ఒకవేళ అమెరికా పాకిస్తానీ న్యూక్లియర్ వెపన్స్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసినా లేదా ఫ్యూచర్ ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా ఇండియా సైడ్ తీసుకొని ఇన్వాల్వ్ అయినా దాన్ని ఆపడానికి ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది అని చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ ఐసీబీఎంని మోహరిస్తే అమెరికా పాక్ని కూడా ఒక న్యూక్లియర్ ఎనిమీగా పరిగణిస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సపోజ్ నార్త్ కొరియా ఉంది. 1950s నుండే న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయాలనే ఆలోచనని మొదలుపెట్టింది. తర్వాత 1970sలో యాక్టివ్గా డెవలప్ చేయడం మొదలుపెట్టింది. అయితే దాన్ని ఆపడానికి అమెరికా ఒక ఆఫర్ ఇచ్చింది. నువ్వు నూక్స్ని డెవలప్ చేయడం ఆపు, మేము మీకు ప్రతి సంవత్సరం ఎయిడ్ ఇస్తామంది. సో నార్త్ కొరియా ఆపేసింది. అలాగే ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే ఒక ఆర్గనైజేషన్ కొత్తగా ఏ దేశం కూడా నూక్స్ని డెవలప్ చేయకుండా ఆపుతుంది. అయితే ఆ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అయింది. అయితే అమెరికా 2003లో ఇరాక్లో సద్దాం హుసేన్ రెజీమ్ని మార్చడానికి ఇన్వేజన్ని మొదలుపెట్టగా నార్త్ కొరియాకి కూడా భయం వేసి 2003లో ఎన్పిటి నుండి తప్పుకుంది. 2006లోనే మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఇక వరుసగా న్యూక్లియర్ టెస్టులు ఐసీబీఎంస్ని డెవలప్ చేసి అమెరికాని దాడి చేయకుండా స్టాప్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంతే. 2011లో అమెరికా స్నాచ్ అండ్ గ్రాబ్ అనే ప్లాన్ని రెడీ చేసింది. ఒకవేళ పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగి మిలిటెంట్ గ్రూప్స్ చేతికి ఈ పాక్ నూక్స్ వెళ్ళేలా ఉన్నా లేదా ఇంకే కారణం వల్లైనా అమెరికాకి ప్రమాదం అనిపించినా పాక్లో ఉన్న నూక్స్ని లాక్కోవాలని చూస్తుంది. అలాగే కొన్నేళ్ల క్రితం అమెరికా ఇండియా వైపు తిరిగి పాకిస్తాన్కి అగైనెస్ట్గా మారింది. సో ఎప్పటికైనా అమెరికా మనకి ప్రమాదమే అని తమ దగ్గర ఉన్న నూక్స్ అమెరికాని కూడా రీచ్ అయ్యేలా ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది. దీంతోపాటు ఈ ఐసీబీఎం ద్వారా మేము రీజనల్ పవరే కాదు, గ్లోబల్ న్యూక్లియర్ పవర్ అని ముస్లిం వరల్డ్లో స్ట్రాంగ్ ఇమేజ్ తెచ్చుకోవడానికి కూడా చూస్తుంది. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర లాంగెస్ట్ రేంజ్ మిజైల్ షాహీన్ 3 2750 కిలోమీటర్ల రేంజ్. మన న్యూక్లియర్ వెపన్స్ని సేఫ్ ప్లేస్ అని అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో స్టోర్ చేయకుండా ఆ ప్లేస్ని కూడా కవర్ చేసేలా ఈ మిజైల్ని డెవలప్ చేసింది. కానీ అమెరికాని రీచ్ అవ్వాలంటే కనీసం ఒక 10,000 కిలోమీటర్ల రేంజ్ అయినా ఉండాలి. దీనికి చైనా సపోర్ట్ ఇస్తుంది. సో ఓవరాల్ పాకిస్తాన్ అమెరికానే టార్గెట్గా పెట్టి ఐసీబీఎంని డెవలప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.